అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో తొలి సంతకం సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 6,787 మందికి లబ్ధి చేకూర్చే విధంగా 55,63,00,000 రూపాయలు ఈరోజు ఉగాది సందర్భంగా తొలి సంతకం పెట్టిన దానికి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గాల తరఫున మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా యువ నాయకుడు గూగలంలో చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరానికి విడుదల చేయడం జరిగింది. దాదాపు ఈరోజు ఉగాది సందర్భంగా 10,060 ఉద్యోగాలకి ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి గారు అయితేమి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి చెప్పిన మాట ప్రకారం ఏదైతే మేము చెప్పామో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం అప్పగిస్తే కేవలం 20 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు అనుభవజ్ఞుడు కాబట్టి ఈరోజు ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు ప్రభుత్వాన్ని. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమాలు అందిస్తూ అలాగే యువతకి ఉద్యోగాలు అందిస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఈరోజు మీరు చూశారు, పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారు, వికలాంగులకు 6,000 రూపాయలు పెంచారు, బెడెడ్ ఉంటే 10,000 రూపాయలు పెంచారు, పూర్తి బెడెడ్ అయితే 15,000 రూపాయలు అందిస్తున్నారు. అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందిస్తున్నారు. మొన్నటికి మొన్న మా యువ నాయకుడు డిఐసిలో 16,000 ఉద్యోగాలు, టీచర్స్ ఉద్యోగాలు, అంటే గత 5 సంవత్సరంలో ఎక్కడే కానీ ఒక టీచర్ ఉద్యోగం ఫిలప్ చేయలేదు. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఐటీ విద్యాశాఖ మంత్రి 16,347 ఉద్యోగాలు ఫిలప్ చేసి కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు టీచర్స్ని డిఐసి విడుదల చేసి టీచర్స్ని జాబ్కి వెళ్ళే పరిస్థితి. మళ్ళీ ఇంకో డిఐసి కానీ ఈ నెలలో విడుదల చేస్తూ ఉన్నారు. అంటే గత 5 ఏళ్లలో బ్రష్ పట్టించిన వ్యవస్థల్ని మా యువ నాయకుడు అయితేమి మా ముఖ్యమంత్రి గారు అయితేమి ఒక తాడి మీదకి తీసుకొస్తూ ఉన్నారు. నిన్న దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి పథకం ప్రవేశపెట్టి దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలు ఈరోజు వరకు దాదాపు 45 కోట్ల మంది మహిళలు ఈరోజు గత సంవత్సరంలో ప్రయాణించడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద. అంటే దాదాపు సంవత్సరానికి 3,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం పడుతూ ఉన్నా కానీ ప్రజలు మేలుకోరే విధంగా ముఖ్యంగా మహిళల పక్షపాతి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మహిళలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మీరు చూశారు, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇవే కాకుండా యువతకు ఉద్యోగం దాదాపు మా ముఖ్యమంత్రి గారు అయితేమి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి 16 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు పెట్టుబడులు ఆకర్షించి దాదాపు 16,32,000 ఉద్యోగాలు ప్రైవేట్ అయితేమి గవర్నమెంట్లో అయితేమి వచ్చే విధంగా ఈరోజు కేవలం 20 నెలల కాలంలోనే చేశారంటే మేము ఇంకా ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకో 15 ఏళ్ళు కంటిన్యూగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుంది. అంటే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్థానంలో నిలిపే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా యువ నాయకుడు కృషి చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా రాష్ట్ర ప్రజలకు అలాగే మా అనంతపురం అర్బన్ నియోజక ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను.